హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఆరాధనలో కూడిన ప్రతి ఒక్కరికి వందనాలండి. మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది గొప్ప అవకాశం నాకు కల్పించిన విధానానికి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఇయర్ మాకు ఇచ్చిన శిరోలో పలికిన మొదటి మాట ఒకసారి చిన్న ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకుంటామండి. The first message, the first announcement from the cross is the forgiveness of our sins. మానవ పాపములకు పాప క్షమాపణ. ఒకసారి ఏదైనా లూకాసు వార్త 23వ అధ్యాయము 24వ వచనం చదివి వినిపిస్తారండి. 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. చాలండి. అక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారంటే అంతవరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు. సిలువలోకి వెళ్లే ముందు ఆయన తలపై ముళ్ళ కిరీటము, ఒంటి నిండా దెబ్బలు, తర్వాత కాళ్ళకి చేతులకి శీలలతో కొట్టివేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు మన కొరకై మన నిమిత్తమే పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఎలా అంటే లేఖన నెరవేర్పు ప్రకారం ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం లాస్ట్ 2 లైన్లు చదివిపిస్తారండి ఎవరన్నా. అతిక్రమం చేయి వారిలో దాచబడిన వాడెవడును ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. అక్కడ క్లియర్గా లేఖ నెరవేర్పు ప్రకారం దేవుడి విషయంలో అక్కడ ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారందరి నిమిత్తమే దేవుడు అక్కడ ఆ క్షణంలోని అక్కడ ఆయన్ని సిలువ వేసిన పరిసయ్యులు కానీ, ప్రజలు కానీ, తర్వాత ప్రధాన యాజకులు కానీ, పిలాతు గారు కానీ వారందరి నిమిత్తమై దేవుడు మన పక్షంగా, మన పాపముల పక్షంగా, వారి పాపముల పక్షంగా కూడా దేవుడు తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకొక మాట అక్కడ ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక అని దేవుడు క్లియర్ కట్ గా మెన్షన్ చేశాడు. ఒక్కసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం చదివి వినిపిస్తారండి. సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. పేతురు గారు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏంటి మీరు కానీ మీ అధికారులు కానీ తెలియకుండానే ఈ దేవుని సిలువ వేశారని చెప్పి పేతురు గారు చెప్తున్నారు. 1 కొరింథీ 2:8 కూడా ఒకసారి చదివి వినిపిస్తారండి. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక ఉందురు. అక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నారు చూసారండి. వారు తెలియక దేవుడు సిలువ వేశారు. తెలిసి ఉంటే నిజంగా ఆయన దేవుడు అని తెలిసి ఉంటే ఆ కాలంలో ఆయన సిలువ వేసేవారు కాదేమోనండి. స్టెఫెన్ గారు ఆయన సమయంలో, ఆయన చనిపోయే సమయంలో దేవుడికి ప్రార్థన చేస్తారు. ఏమని? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు తెలియదు, వీరు పాపములు మీరు మోపొద్దని చెప్పి స్టెఫెన్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ సౌలు ఆయన మరణానికి సమ్మతిస్తారు. తర్వాత ఏంటంటే సౌలు సంఘాన్ని చాలా హింసిస్తూ ఉన్న సమయంలో దారి మధ్యలో వెళ్తా ఉన్నప్పుడు సౌలా నీవు నన్ను లేక హింసిస్తున్నావు అని చెప్పి పరలోకం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. వినిపించినప్పుడు సౌలు అడుగుతారు, ఎవరు తండ్రి నువ్వు అంటే నేను హింసిస్తున్న యేసును అని చెప్పి దేవుడు మాట్లాడతారు. అప్పటి నుంచి సౌలు తన ప్రవర్తనను మార్చుకుంటారు. 1 తిమోతి 1వ అధ్యాయము 12-13 వచనాలు ఒక్కసారి చదివి వినిపిస్తారండి. 1 తిమోతి 1:12-13. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన తన పరిచర్యకు నిర్మించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక కనికరింపబడితిని. పౌలు గారు ఒప్పుకుంటున్నారండి. సౌలు
కాబట్టి అప్పుడు నేను తెలియజేశాను కాబట్టి కనికరించబడ్డాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోవడం అని చెప్పి సౌలుగా ఉన్న పౌలు పలికారండి. అంత గొప్ప మాట. మరి ఒక్కరు చూసుకున్నాము. ఎవరైనా ఇప్పుడు ఆయన దేవుడు అండి, అందుకే క్షమించారండి. మనం మానవ మాత్రలు, మన పట్ల ఎవరన్నా మనల్ని చిన్న మాట అంటే అలా అలా అన్నారు, నేను వాళ్ళకి క్షమించను, నేను క్షమించనండి, నేను క్షమించలేనండి, నా మనసు అసలు రావట్లేదండి వాళ్ళు క్షమించడానికి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాము. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చూసుకున్నట్లయితే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణములు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల ఏంటండి అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారండి. ఏంటంటే అర్పణ అంటే లైక్ అక్కడ ప్రేయర్ అనమాట. మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి విషయంలోనైనా, అది మన సహోదరుల విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా మనకి ఏమైనా విరోధం ఏమైనా ఉంటే ఆ ప్రార్థన చేయటం ముందు ఆపి వెళ్ళి మనకి ఎవరితోనైతే విరోధం ఉందో వాళ్ళతో సమాధాన పడి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడండి. అలా చేయలేనంత వరకు మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన కానీ మన అపరాధాలు కానీ క్షమించబడవు. మరి ఒక మాట చూసుకున్నాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనాల్లోని పేతురు గారు అడుగుతారు ఏమని యేసుక్రీస్తు వారిని, తండ్రి ఎవరైనా అంటే ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకు అని చెప్పాను. అది చదువుతున్నప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చిందండి. దేవుడు పర్టికులర్గా 70 సంవత్సరాలే అని తను అక్కడ ఎందుకు మెన్షన్ చేశారని నేను ఆలోచిస్తున్న సమయంలో కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలముని ఎడల 80 సంవత్సరంలో దేవుడు క్లియర్గా చెప్తున్నారు. అంటే మనం బ్రతికున్నంత కాలం మన దేవుడు మనల్ని పిలుచుకునేంత వరకు కూడా మన ఎడలు ఎవరు తప్పిదాలు చేసినా కూడా వారిని మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. మొదటి యోహాను 4:20లో చెప్తారు ఏమనంటే, దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు దూరంగా ఉన్న దేవుని ప్రేమిస్తున్నానంటే అది కరెక్ట్ అయిన మాట కాదు. నిజమే కదండి. ముందు మన ఎదుట ఉన్న సహోదరుతోనే మనం సమాధానంగా లేకుండా వారిని మనం క్షమించలేకుండా ఉండి దేవుడు మనం ప్రేమిస్తున్నామంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? దాన్ని ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మరి ఒక మాట ఏంటంటే లూకా సువార్త 15:21లో తప్పిపోయిన కుమారుడు ఉన్నారు కదండి, ఆయన చెప్తారు, ఆయన ముందు తెలియక, దేవుని ప్రేమ గురించి తెలియక, తండ్రి ప్రేమ గురించి తెలియక దూరం అయిపోయినప్పుడు ఆ పందుల దొడ్డిలో ఉండి ఆ పొట్టు తిన్నప్పుడు తెలిసింది ఏంటి, నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇంత రాజకుమారుడిగా నేను ఉన్నాను, ఆ జీవితం మొత్తం విడిచిపెట్టి ఇప్పుడు నేను ఎలా ఉన్నానని తెలిసి తన తప్పు తెలుసుకొని వచ్చి, తండ్రి నీకు పరలోకపు తండ్రికి విరోధంగా నేను పాపం చేశానని చెప్పి ఒప్పుకుంటాడండి. మనం ఏం చేసినా కూడా ఇన్కేస్ అది మన సహోదరుల పట్ల కానీ, మన రిలేటివ్స్ పట్ల కానీ, మన ఇంట్లో పట్ల కానీ మనం ఏం తప్పిదం చేసినా అది వారి పట్ల చేసినట్టు కాదండి, డైరెక్ట్గా దేవుని పట్ల కూడా మనం చేస్తున్నట్టు. సో ఏంటంటే అట్లా మనం అసలు ఉండొద్దు, అలా మనం జీవించకూడదు. దేవుని ఎరగక ముందు మన ప్రవర్తన, మన మాట తీరు అదంతా ఎలా ఉన్నా కూడా దేవుని ఎరిగిన తర్వాత మాత్రం మనం ఖచ్చితంగా క్షమించే హృదయాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఇతరులు మనం క్షమించగలుగుతామో అప్పుడే దేవుడు మనల్ని కూడా క్షమించడానికి సిద్ధపడి కలిగి ఉన్నారండి. ఇంకొక మాట ఆదికాండము 50వ అధ్యాయము 15-21 చదువుతూ నేను మామూలు చేసి చెప్తాను. అనుకోవచ్చు ఏమని, ఫస్ట్ అంటే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు వచ్చారు కాబట్టి ఆయన శిలువ మీద పలికిన 7 మాటల్లోని ఆ తండ్రి వీరిని క్షమించమని చెప్పి దేవుడు పలికాడు కాబట్టి మేము క్షమిస్తామండి. మరి పాత నిబంధన కాలంలోని అసలు ధర్మశాస్త్రం అనేది యోసేపు కాలంలో లేదు. కానీ యోసేపు తన అన్నలు తనని అమ్మివేసిన, గుంతలో తోసివేసిన, ఇవన్నీ చేసినప్పటికీ కూడా యోసేపు అసలు నిజంగా ఎంత క్షమాహృదయం అంటే వారి అన్నలందరినీ క్షమించి వారిని దగ్గర తీసుకొని కరువు కాలంలో వారందరినీ పోషించి వారిని అందరినీ సంరక్షించాడు.
దగ్గర చేర్చుకొని వారందరి విషయంలో గొప్పగా నడుచుకున్నాడండి. అదేవిధంగా సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి లభించే ఒక అపూర్వమైన బహుమానం ఏంటంటే క్షమాపణ. క్షమాపణ అనేది చాలా గొప్ప విషయం అండి. ఏంటంటే మనం చేసే అపరాధాలకి మన అపరాధాలకు కానీ మన తప్పిదాలకు కానీ మనల్ని మన ఇంట్లో వాళ్ళు కానీ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు క్షమించలేకపోవచ్చు, కానీ మనల్ని ఎప్పుడు క్షమించగలిగే యేసు ప్రభువు మనకు ఉన్నారు. హీఈస్ ఫర్గివింగ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎందుకంటే దేవుడు అంత గొప్ప శాంతమూర్తి కాబట్టి, కరుణమూర్తి కాబట్టి మనం చేసిన ప్రతి పాపం విషయమై, మన అపరాధముల విషయమై, మన పాపముల విషయమై మనల్ని క్షమిస్తూనే వస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవాదేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఫైనల్గా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. జర్మనీ నగరంగా హిట్లర్ గారు ఎలా అంటే అక్కడ ఎవరైనా యూదులు కనిపిస్తే వారిని చంపేయండి, ఊచకోత కోసేయండి అని చెప్పి ఆయన బ్రతుకున్న కాలంలో చాలా భయంకరమైన శాసనాలు తీసుకొని వచ్చారు. ఆ సమయంలో కొరిటన్ భూమి అనే ఒక ఆమె దైవభక్తి కలిగి యూదులు కనిపిస్తే చంపేయండి అనే సమయంలో చాలా మంది యూదుల్ని అక్కడ వెతుకుతున్న వారికి ఆ సైనికులకి తెలియకుండా దాచిపెడితే ఒకనొక సమయంలో ఆ వెతుకుతున్న సైనికులకి ఆమె పట్టుబడింది. ఎందుకంటే యూదులు దాచిపెడితే అక్కడ మరణశిక్ష ఖచ్చితంగా విధించాలని చెప్పి ఆ గవర్నమెంట్లో ఉంది. సో ఏం చేశారంటే కొరిటన్ భూమిని అదేవిధంగా వాళ్ళ అక్క బెట్సీని తీసుకొని వెళ్ళిపోయి చెరసాలలో వేసి ఎంత అక్క చెల్లెలు ఇద్దరిని చాలా అంటే చాలా హింసలు పెట్టారండి. చెల్లి ముందు అక్కని, అక్క ముందు చెల్లిని చాలా అంటే చాలా హింసలు పెట్టారు. అందులో ప్రత్యేకంగా ఒక సైనికుడు అయితే రోజు వచ్చి వాళ్ళ అక్క బెట్సీని చాలా 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 అంటే చాలా చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఒకనొక సమయంలో ఏంటంటే ఆ చిత్రహింసలు భరించలేక బెట్సీ చనిపోతుంది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి కొరిటన్ భూమి కొన్ని నెలల తర్వాత చెరసాల నుంచి బయటకు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఒకనొక సమయంలో మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ అక్కని హింసించిన సైనికుడు వస్తాడు. అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి మై డియర్ ఫ్రెండ్ హౌ ఆర్ యు అని చెప్పి అడిగిందండి. ఎంత గొప్ప హృదయం! అసలు అటువంటి హృదయం మనకు ఉంటుందా అండి? నిజంగా వాళ్ళ అక్కని అంత హింస పెట్టి ఆమెను అంత హింస పెట్టినప్పుడు నిజంగా మానవ హృదయం ఏంటంటే ప్రతీకారం కోరుకుంటుంది. కాకపోతే దేవుని భయం కలిగిన ఆమె మాత్రం మై డియర్ ఫ్రెండ్ హౌ ఆర్ యు అని అడిగినప్పుడు ఆ సైనికుడు నిజంగా కళ్ళంట నీళ్ళు పెట్టుకొని అప్పుడే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని దేవుల్లో కొనసాగించాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. సో మనం కూడా ఏంటంటే ఎవరు మన ఎడల ఎలాంటి తప్పులు చేసినా కూడా వాటన్నిటిని క్షమించగలిగే సిద్ధ మనసు మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుడు కూడా మన పాపాలను కానీ మనం చేసిన అపరాధాలను కానీ తప్పిదాలను కానీ క్షమిస్తారు. ఇప్పటికీ లోకంలో క్షమాపణ అనే మాట కానీ, ప్రేమ అనే మాట కానీ, త్యాగం అనే మాట కానీ వినిపిస్తుందంటే దానికి స్ఫూర్తి మన యేసుక్రీస్తు ప్రభువు వారే. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనందరి జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. సో ఇప్పటి నుంచి ఇంతవరకు మనం ఎలా జీవించామో తెలియదు. దేవుని కలిగి ఉన్న మనము, బాప్తిసం తీసుకున్న మనము, సొంత రక్షకునిగా దేవుని అంగీకరించిన మనమందరం కూడా అందరి పాపాలను క్షమిస్తూ వారు మన ఎడలు చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని మనం ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు కూడా ఖచ్చితంగా మన తప్పిదాలను కూడా క్షమించి మనల్ని తన పరలోక రాజ్యంలోకి చేర్చుకోవడానికి సహాయం అనుగ్రహిస్తారు. ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరి ఒకసారి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను. చక్కని మాటలు తెలియజేసిన సహోదరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.